తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు గజాల ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. వాహన సేవల్లో తిరుమల శ్రీ 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 పెద్ద జిఆర్ స్వామి, శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. మణి మకుటంతో, రత్నాలంకారాలతో, పుష్పాలంకారంతో గజవాహనం మీద గజలక్ష్మి అయి అరుదించిన శుభోత్సవం బ్రహ్మోత్సవం. ఇంకా 3 అక్షరాలతో ముద్దుగా, 3 అక్షరాలు ముద్దు ఎందుకంటే అక్కడము ఇక్కడము కలిసింది అని కాదు, నిజంగా ముసిముసి నగవుల ముమ్ముద్దుల ముగ్గారు నడకల నగవులది. దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నది. సర్వైశ్వర్యప్రదాం దేవీ శుకక్షేత్ర విహారిణీ శ్రియం వందే గజేయానే ఉత్సవే పంచమే. రోజు రాత్రి గజవాహనాన్ని అధిరోహించి మహాలక్ష్మి అలంకారంలో అలన్మేలుమంగా తల్లి విహరిస్తూ ఉన్నది. అలా చక్కగా ఆ గజపుష్పమాలల సౌందర్యం, దివ్యమైనటువంటి ఆ దర్శనం సర్వైశ్వర్యప్రదాయకం. సమస్త భూషణములు గొప్పదైన కాంతి చేత ప్రకాశిస్తూ చక్కటి కేశ సౌందర్యం కలిగినటువంటి కొప్పుతో విరాజిల్లుతూ ఉన్నది. కటాక్షము ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా చక్కగా ఇందులో వర్ణిస్తూ ఉన్నారు. అమ్మా, నీ దయావీక్షణములే కదా తల్లి పావనం చేయగలిగేటటువంటిది, పవిత్రం చేయగలిగేటటువంటిది. ఓ మహాలక్ష్మి, శ్రీహి దారిద్ర్య దుఃఖంతానలక్ష్మి, మోక్షలక్ష్మి, గజలక్ష్మి. ఈనాడు ఆమె తన స్వీయ వాహనం మీద పాలకడలిలో తాను జన్మిస్తూ తన తోబుట్టువుగా నలమేలుమంగకున్ నెమ్మది నీవు చీకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మదమంది వర్ధిలను జన్మనులీలల వెంకటేశ్వర అని వెంకటేశ్వర శతకంలో చెప్పాడు. అది శతకం. ఈనాడు ఇక్కడ ఈ ప్రజాబాహుళ్యమంతా కూడా అమ్మకు విచ్చి